పిల్లాడు పార్క్ లో ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. వాడి పాత బూట్లు చూసుకుంటూ అంటున్నాడు, దేవుడా ఒక్కసారి నా బూట్లు చూడు, ఎంత పాత అయిపోయినాయో. అదే సమయంలో పార్కు లో మరొకడు వెళ్తున్నాడు, కొత్త బూట్లు. పార్కు లో వెళ్తున్న వాడి బూట్లు చూడు ప్రభు, ఎంత కొత్తగా ఉన్నాయో, ఎంత షైనింగ్ అవుతున్నాయో. నా బూట్లు చూడు ఎంత పాతవో, అక్కడక్కడ కుట్లు కూడా తెగిపోతా ఉన్నాయి. నాకు కూడా అలాంటి షైనింగ్ అయ్యేటటువంటి బూట్లు దయచే ప్రభు అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు పిల్లాడు. అదే సమయంలో ఇటువైపుకు చూశాడు. రోడ్డు పక్కన ఒక చిన్న పిల్లాడు చక్కగా కూర్చొని వచ్చే వాళ్ళని వెళ్లే వాళ్ళని హ్యాపీగా చూస్తా ఉన్నాడు. అలా హ్యాపీగా అందరినీ గమనిస్తున్నటువంటి ఆ పిల్లాడికేమో రెండు కాళ్ళు లేవు, కానీ ఏముంది, హ్యాపీనెస్. ఈ కాళ్ళు ఊపుకుంటూ ఉన్న పిల్లాడు కాళ్ళు ఆగిపోయినాయి, ఆ ఊపుడు ఆగిపోయింది. కళ్ళు మూసుకున్నాడు. ప్రభువా బూట్లు లేకపోయినాయి గాని నాకు కాళ్ళున్నాయి, ఈ బూట్లు చాలు, అడ్జస్ట్ అయిపోతా. థ్యాంక్స్ ప్రభువా, కాళ్ళన్నా ఇచ్చావు నాకు. దీని ఏమంటారు తెలుసా, తృప్తి. ఈ రోజు ఏదైతే నీ జీవితంలో సమస్య ఉందో ఆ సమస్య నీ అవసరమా, లేకపోతే వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఇల్లు ఉండాలి, వాళ్ళలాగా కారు ఉండాలి, వాళ్ళలాగా బట్టలు ఉండాలి, వాళ్ళలాగా నేను ఉండాలి అని చెప్పి అనవసరంగా చేసిన అప్పుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కొని తెచ్చుకున్న సమస్యలే ఈ రోజు నీ జీవితాన్ని అతలాకుతలం చేసినయ్యా. ఒకసారి ఆలోచించు. మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్న దాన్ని అనుభవించుట మేలో. Download ShareChat.